రొయ్యలు మంచూరియా చేస్తున్నాను నేను. ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లికాడలు, పచ్చి రొయ్యలు. రొయ్యలు బాగా వేగాలి. ఎంత వేసినా రొయ్యల్లో మాత్రం నీళ్ళు వస్తూనే ఉంటాయి. అలాగా దగ్గర పడి చిటపట్లాడుతున్నాయి. ఎలా కనిపిస్తున్నాయో కంటికి ఇంపుగా బాగా వేగాయి. క్యాప్సికమ్, ఇప్పుడు మనం వేయించుకున్న రొయ్యలు కూడా ఇందులో వేసేస్తా. సోయా సాస్ అండి, కార్న్ఫ్లోర్ అండి వేసేస్తున్నాను. కార్న్ఫ్లోర్, పచ్చి రొయ్యలు మంచూరియా రెడీ అయిపోయింది. మిసాన్ వంటిల్లు ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు ఒక నాన్ వెజ్లోనే ఒక వెరైటీ రొయ్యలు మంచూరియా చేస్తున్నాను నేను. తప్పకుండా చూడండి. చికెన్ మంచూరియా, మంచూరియా, ఈ మంచూరియా అంటుంటారు కదా, రొయ్యలతో మంచూరియా చేస్తాను నేను. చూడండి, చూడడమే కాదు, మీరు చేసి తిని మాకు చెప్పండి ఎలా ఉందో. కొంచెం వెరైటీగా రొయ్యలతో మంచూరియా నేను మీకు పరిచయం చేయబోతున్నాను. తప్పకుండా మరీ రొటీన్గా చేసే వంటలు కాకుండా కొంచెం అప్పుడప్పుడు కొంచెం కొత్త కొత్త వంటలు చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను అన్నమాట నేను. అందువల్ల తప్పకుండా మీరు మీ ఇంట్లో చేసి మీ పిల్లలు మీరందరూ తిని ఆ తర్వాత మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. సరేనండి. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పి వారందరినీ కూడా మా యొక్క ఛానల్లో మెంబర్స్ లాగా అందరూ ఆదరించేలాగా, చూసేలాగా, చక్కగా వంటలన్నీ చూసి బాగున్నాయని చెప్పేలాగా చేసి మీ యొక్క కృషి మాకెంతో అవసరం. తప్పకుండా మీరు అందరూ వారందరికీ చూపించండి. వారందరితో మీకు వీలుంటే కొంచెం తినిపించి రుచి చూపించండి. బాగున్నాయి అనుకున్న తర్వాత మాకు మంచి కామెంట్స్ పెట్టండి. సరేనండి. పదండి, మన వంటలు ఎదురు చూస్తుంది. వెళ్ళి వంటలు చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లికాడలు, పచ్చి రొయ్యలు మంచూరియా అండి ఈరోజు మనం చేసుకునేది. రొయ్యలు బాగా అందులో వేగాలి. ఆ రొయ్యలు పచ్చి స్మెల్ పోతే తప్ప, ఆ వాసన పోతే తప్ప మనకి రుచిగా ఉండవు. అందుకని ముందు వాటిని వేయించుకోవాలన్నమాట. మనం శుభ్రంగా వేయించుకొని ఈ రొయ్యలు వాటిల్లో వేసుకొని బాగా చేద్దాం. చేయడానికి నేను రెడీ, చూడ్డానికి మీరు రెడీ కదా? ఓకేనండి. మన నూనె కాగినట్టుంది, చూద్దాం కొంచెం. ఇది చక్కగా రొయ్యలు బాగా వేగాలి. పచ్చి రొయ్యలు బాగున్నాయి. బాగా వేగితే మనం ఎంత బాగా వేయిస్తే అంత రుచిగా ఉంటుంది మంచూరియా. ఓహోహో, బాగా వేగుతున్నాయి. ఓకే. ఎంత వేసినా రొయ్యల్లో మాత్రం నీళ్ళు వస్తూనే ఉంటాయి. అలాగా. సరేనండి, మనం ఏదైనా మాట్లాడుకుందాం. మరి సైలెంట్గా ఎలా కూర్చుంటాం? కూర్చోలేం కదా. దేశాల్లో చాలా మార్పులు రాబోతున్నాయి. మనందరం జాగ్రత్తగా ఉండాలి. ఇక మీదట ఏ మార్పు వచ్చినా మన ఇల్లు, మన సంసారం, మన పిల్లలు, మన కుటుంబం అంతే. దేశం ఏమైపోతుందో మనకొద్దు, రోడ్డు మీద ఏం జరుగుతుందో మనకొద్దు. మన ఇంట్లో మనం హ్యాపీగా ఉన్నామా లేదా అని చూసుకోండి. అనవసరంగా బయటికి వెళ్ళి లేనిపోయిన వాటిల్లో తలదూర్చి గొడవలు తెచ్చుకొని అవన్నీ మనకు అవసరమా చెప్పండి? ఏమీ వద్దు. మనం కష్టపడితేనే మన కుటుంబం నడుస్తుంది. మనం కష్టపడి సంపాదించుకుంటేనే మన కుటుంబాన్ని మనం పోషించుకుంటాం. ఎవ్వరూ మనకు ఒక పైసా ఇవ్వరు, ఎవ్వరూ మనల్ని ఆదరించరు, ఎవ్వరూ మనల్ని చూడరు. మన కష్టంతోనే మనం బతుకుతున్నాం. కాబట్టి అందరూ కూడా ఏ మార్పులు వచ్చినా, ఏమి జరిగినా, ఎవరు వచ్చినా, ఏ నాయకులు వచ్చినా కూడా మనకు మనమే, అంతే. అది మళ్ళీ ఏదేదో ఎలక్షన్ ప్రచారం అని కాదు. ఎవరు వచ్చినా ఏమొచ్చినా మన బతుకులు మనవే. అది మాత్రం నిశ్చయం, అది మాత్రం మారదు. ఈసారి మనం
జాగ్రత్తగా ఆచితూచి ఓట్లు వేసుకోవాలి. సరేనండి. మంచి నాయకుడిని ఎంచుకుందాం, మంచి నాయకులకి ఓట్లు వేసుకుందాం. మన దేశాన్ని మనం కాపాడుకుందాం, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం. సరేనండి. అది మాత్రం మనసులో పెట్టుకోండి. ఎవరు వచ్చినా మనల్ని సుఖపడనెవరు, సుఖ పెట్టలేరు. మన కష్టం మనదే. మనమే కష్టపడి మన కుటుంబాలను పోషించుకోవాలి, మన పిల్లల్ని పోషించుకోవాలి. మన పిల్లల భవిష్యత్తు అంతా మన చేతుల్లోనే ఉంది. కాబట్టి అది మాత్రం మనసులో పెట్టుకొని మీరు జీవితాన్ని నడిపించండి. అదండి నేను చెప్పేది. ఇవి కూడా బాగా కాస్త దగ్గర పడి చిటపట్లాడుతున్నాయి. ఎర్రగా వేగుతున్నాయి. వేగండి, వేగండి, బాగా వేగండి. ఇదిగోనండి, చూసారా ఎలా కనిపిస్తున్నాయో? కంటికి ఇంపుగా బాగా వేగాయి. అవి నేను తీసేస్తున్నాను. ఇంత ఆయిల్ వద్దు కదా మనకి, అందుకని కొంచెం తీసేసి, కొంచెం ఆయిల్ కూడా తీసేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని వెళ్ళిపోదాం మనం. ఈ రొయ్యలు తీసేస్తే, ఈ రొయ్యలకి ఇంత నూనె వేయకపోతే ఏమవుతుందంటే నీరు ఎక్కువ ఉంటుంది రొయ్యల్లో. అదొక పెద్ద తలకాయ నొప్పి మళ్ళీ మనకు, అందుకని అంత నూనె పోయాల్సి వచ్చింది. ఇప్పుడు కాస్త నూనె తీసేస్తాను. చూడండి ఎంత నూనె తీసేస్తాను. ఇదిగోనండి క్యాప్సికమ్. ఓకే, క్యాప్సికమ్. నెక్స్ట్ ఆనియన్. రామ్మ, ఉల్లిపాయలు. ఉల్లిపాయలు వేసేసాను. గరం మసాలాతో వేగి, ఇప్పుడు మనం వేయించుకున్న రొయ్యలు కూడా ఇందులో వేసేస్తాం. ఓకే, ఓకే, కారం వేస్తున్నానండి. సోయా సాస్ అండి. టమాటో సాస్ అండి. ఇది 1 2 3 4. ఇదండి కార్న్ఫ్లోర్ అండి, వేసేస్తున్నాను. కార్న్ఫ్లోర్ అచ్చు తెలుగులో చెప్పాలంటే మొక్కజొన్న పిండి. అది వేసేసి ఇదో కలిపేసి, ఓకే. స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లి కాడలు, ఉల్లి కోడులు అంటారు, మరి స్టైల్గా స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు, అందుకని అవన్నమాట. ఎవరికి ఏ పేరు కావలిస్తే ఆ పేరుతో పిలుచుకోండి. కొత్తిమీర. ఇప్పుడు ఉప్పు వేయాలి. ఇంతవరకు ఉప్పు వేయలేదు, ఉప్పు వేయాలి ఇప్పుడు. ఉప్పు వేసేసాను అనుకుంటారేమో, ఉప్పు వేయలేదు. ఇప్పుడు చూడండి ఉప్పు వేస్తాను. ఇదిగోనండి మన పచ్చిరొయ్యలు మంచూరియా రెడీ అయిపోయింది. మా పిల్లలందరూ రెడీగా ఉన్నారు ఇక్కడ తినడానికి. అది ఎవరు తింటారు అంటున్నారు కదా, అందరూ తింటారు, నేను తప్ప. అది సరేనండి. మరి ఇంకో మంచి వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నాకు సెలవు ఇప్పించండి. ఉంటానండి మరి. నమస్తే.